నమస్కారం, న్యూస్ వేషన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్, 3 ఉగ్రవాదులు హతం, మృతుల్లో జైషే మహమ్మద్ కమాండర్. జమిలీ ఎన్నికలపై మాజీ ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్య, సాంకేతికత సహకారంతో సాధ్యమేనన్న వెంకయ్య నాయుడు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల, కృష్ణా జిల్లా ఫస్ట్, చిత్తూరు జిల్లా లాస్ట్. తిరుమలలో భద్రత డొల్ల, నిద్రావస్థలో నిఘా వ్యవస్థ, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించబోయిన భక్తులు. వేడుకగా వసంతోత్సవాలు, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. తిరుమలలో పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. జమిలీ ఎన్నికలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం ఒక ఎన్నికపై తిరుపతిలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, టెక్నాలజీ సాయంతో జమిలీ ఎన్నికలు నిర్వహించడం పెద్ద కష్టం కాదన్నారు. కానీ సులువుగా ప్రక్రియను పూర్తి చేయొచ్చని చెప్పారు. రాజకీయ కోణంలో జమిలీని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఖర్చు సేవ్ అవుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోవడాన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని, పార్టీ ఫిరాయింపులు మంచిది కాదన్నారు. ఒకే వ్యక్తి 2 చోట్ల పోటీ చేయకుండా చేయాలని, అలా చట్టంలో మార్పులు తీసుకురావాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అదే పార్టీ అయినా, అదే నాయకుడైనా, ఉదాహరణకి ఇప్పుడు ఉండే ప్రధానమంత్రి గారు 3 సార్లు నుంచి ఉన్నాడు కదా, ఆయన అసంతృప్తి ఉన్నప్పుడు ఓటు వేసేటప్పుడు ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి మార్గం ప్రజాస్వామ్యంలో ఓటే, ఇంకా వేరే ఏం లేదు. తర్వాత వేరే రాష్ట్ర ఒకే వ్యక్తి 2 సార్లు 2 అసెంబ్లీలకు పోటీ, ఈ 2 అసెంబ్లీలకు పోటీ చేసే వ్యవస్థను మార్చేయాలనేది నా అభిప్రాయం. ఇప్పటికే బోర్డు అంత ఖర్చు అవుతుంటే మళ్ళీ ఒక ఆయన 2 దగ్గర నిలబడడం, ఒకటి వదిలేసుకోవడం, ఆ తర్వాత దాంట్లో వాళ్ళ ఆవిడనో లేకపోతే వాళ్ళ ఆయన్నో లేకపోతే వాళ్ళ నాయన్నో పెట్టడం, ఇలాంటి పరిస్థితులు ఎందుకు? ఒక క్యాండిడేట్కి 1 సీటుకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించే విధంగా చట్టాన్ని మార్చుకునే దిశలో మనం ప్రయత్నం చేయాలనేది నా అభిప్రాయం. తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి కొందరు భక్తులు చెప్పులతో వచ్చారు. మహాద్వారం దగ్గర గుర్తించిన టీటీడీ సిబ్బంది చెప్పులను చెత్తబుట్టలో వేయించి అనంతరం లోపలికి అనుమతించారు. తిరుమలకు వచ్చే భక్తులు కొండపై ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఆలయాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. కొందరు భక్తులు తిరుమల మాడవీధుల్లో కూడా పాదరక్షలు వేసుకోరు. కానీ అలాంటిది ఈ 3 భక్తులు మాత్రం చెప్పులు వేసుకొని తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆలయంలోకి రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులకు కనీసం ఆ తెలివి కూడా లేదా అని ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే చెప్పులతో మహాద్వారం వరకు ఎలా వచ్చారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దర్శనం లైన్లలోకి ప్రవేశించే ముందు సిబ్బంది ఎలా వదిలేశారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హిందువులు అత్యంత భక్తితో కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిలయం వద్ద భద్రత డొల్ల మరోసారి బయటపడింది. పాదరక్షలు వేసుకొని మహాద్వారం వరకు 3 భక్తులు వెళ్లారంటే టీటీడీ నిఘా విభాగం ఎలా ఉంటుందో తెలుస్తుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పాలక మండలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళ్ళినటువంటి 3 భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి మహాద్వారం వరకు, అంటే దాదాపు 1/2 కిలోమీటర్ మేర మధ్యలో దాదాపు 3 అంచెల భద్రతా సిబ్బంది ఉంటున్నారు కూడా. ఉండినా వీళ్ళు పాదరక్షలతో మహాద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి. శ్రీవారి ఆలయ 4 మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది. కానీ ఈ 3 భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే ఎలా రానిచ్చారు? మధ్యలో భద్రతా సిబ్బంది, విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మహాద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్లను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ
ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేట తెల్లమైపోయింది. దీని మీద టీటీడీ అధికారులు చాలా చక్కటి వివరణలు కూడా ఇవ్వచ్చు. అవి పాదరక్షలు కావు, చెవులో వేసుకునేటువంటి రింగులనొచ్చు, లేదా మొలగట్టుకునేటువంటి వడ్డాణాలని కూడా చెప్పవచ్చు, లేకపోతే ఆ పాదరక్షలు కావనే చెప్పవచ్చు, పాదాలకు రక్షకులుగా వాడుకున్నారని చెప్పవచ్చు. ఇలా ఏ రకమైనటువంటి బుకాయింపులైనా ఆడవచ్చు, కానీ ఏ రకమైనటువంటి బుకాయింపులు ఆడినా పాదాలకు రక్షణగా ఉండేటువంటి పాదరక్షలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముందు నుంచి అనుమతి లేదు అన్నది తేట తెల్లమైనటువంటి విషయము. గోశాలపై టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి కామెంట్స్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. నిన్నేమో నీ కొడుకు కరెంట్ ఛార్జీలు పెంచారని డ్రామాలు వేశాడు పార్కులో. తెల్లవారి 6 గంటల వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పెట్టుకొని నీ కొడుక్కి ఒకటే చెప్తున్నాం, కౌంటర్ ఇచ్చాం, నీ కొడుకు పైన కేసులు కూడా బుక్ చేశాం. ఇప్పుడు కూడా నీ పైన కూడా అసత్యాలు మాట్లాడుతున్నాం. 300 ఆవులు చనిపోయినాయనేసి ఫోటోలు తీసి ప్రెస్లో మాట్లాడుతున్నాం, పత్రికలు ఇస్తున్నాం. కేవలం 40 నుంచి 42 ఆవులే ఈ చనిపోయా ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో చనిపోయినాయి, లెక్కలు ఉన్నాయి. ఏ ఆవు ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని చనిపోయినాయి అనేసి లెక్కలు ఉన్నాయి. తిరుమల తిరుపతి ఇది సొంత వ్యవస్థ కాదు, ఇది దేవస్థానం, భగవంతుడి నిలయం. వ్యవస్థ ఉంది, ఏదో నోరుంది కదా, ఏదో చెప్పిందంతా వింటారు కదా అనేసి ప్రజలను మాట్లాడుతున్నావు. నీ మాటలు నమ్మే పరిస్థితిలో లేదు. నీకు హిందూ ధర్మం పైన మాట్లాడే సఖ్యత నీకు అర్హత లేదు. నువ్వు మతం వేరు, నీకు హిందూ ధర్మాన్ని గురించి నీకు తెలియదు, నువ్వు అసత్యాలు మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా కూడా నీకు మెంటల్ అవుతా ఉంది. ఇప్పుడేదో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రక్షాళన చేసి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక ప్రక్షాళన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్షాళన చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చేలా టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ ఉప మేయర్ అభినయ్ రెడ్డిలు ప్రెస్ మీట్లు పెట్టి టీటీడీపై అబద్ధపు ప్రచారాలను చేయడం పట్ల తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగితే దానిపైన అవాకులు చవాకులు మాట్లాడడం. టీటీడీ బోర్డు పాలక మండలి రాజీనామా చేయాలంట. ఎందుకు రాజీనామా చేయాలి? మీరున్నప్పుడు సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి ఎక్కడి వరకు ఆయన వెళ్ళాడో మీడియా మూలకంగా కూడా చెప్పులతో ముఖ్యమంత్రి అనే వ్యక్తి. ఈరోజు మీరు ఇన్ని నీతులు వల్లిస్తూ ఉన్నారు. ఇతర కులస్తులు మ్యాండేట్ ప్రకారం హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తామని సంతకం పెట్టి టెంపుల్ లేకపోయేది అనవాయితీ. ఎందుకు మీ ముఖ్యమంత్రి ఆ పని చేయలేదో సమాధానం చెప్పండి. ఈరోజు ఏమీ మాట్లాడకూడదంట అధికార పార్టీ. అంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలు పదే పదే ఉదయం తండ్రి ప్రెస్ మీటు, మధ్యాహ్నం కుమారుడు ప్రెస్ మీటు. కమిషనర్ కక్కుర్తిపడి కోట్లాది రూపాయలు ఖజానాను, శ్రీవారి ఖజానాను ఖాళీ చేసి నీతులు వల్లించి మాట్లాడితే నమ్మే పరిస్థితిలో స్వామివారి భక్తులు కానీ తిరుపతి వాసులు కానీ నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మీకు స్వామివారే మొన్న ఎన్నికలలో ఏ విధంగా ఓటు ద్వారా మీకు గుణపాఠం చెప్పారో ఇంకా కూడా దాని నుంచి నేర్చుకోకుండా తగుదనమ్మని ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి స్వామివారి ప్రతిష్టను దిగజార్చే పరిస్థితి వచ్చిందంటే ఇది పూర్తిగా ఇది కుట్ర కోణం. దీని వెనకాన ఆ రోజు తొక్కిసలాటలో సస్పెండ్ అయిన హరినాథ్ రెడ్డి ఈ కరుణాకర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ వ్యక్తి సస్పెండ్ అయిన తర్వాత గతంలో 5 సంవత్సరాల్లో వాళ్ళ హయాంలో చనిపోయిన ఆవుల ఫోటోలు తీసుకొని వచ్చి ఆ ఫోటోలన్నిటి మార్పింగ్ చేసి ఈరోజు హరినాథ్ రెడ్డి ద్వారానే ఈ వీడియో జరిగింది, ఈ ఫోటోలు బయట వచ్చాయి. ఇది పూర్తిగా ఇది కుట్ర కోణం. టీటీడీని ప్రతిష్టను మంటగలపాలని, ఈ ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపాలని. ఒకసారి వెళ్ళు, గోశాల పరీక్షించు, ఆడ ఎన్ని ఆవులు చనిపోయినాయి, ఎలా చనిపోయినాయని విచారించిరా ప్రెస్ మీట్ కాడికి. నీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని పెట్టుకొని నువ్వు ఆడ గోవులు చనిపోయినాయి
100 చనిపోయినాయి, 200 చనిపోయినాయని మాపింగ్ చేసిన ఫోటోలు పెట్టే నీ దేవుడి మీద ప్రతి ఒప్పుడు ప్రచారాలు చేస్తున్నావు. ప్రపంచంలో భక్తులందరూ కూడా నిన్ను చీకొట్టుకునే రోజుల దగ్గర పడ్డాయి. నీకు పోయే కాలం వచ్చింది కాబట్టి భగవంతుడినే పెట్టుకుంటున్నావు. గతంలో కూడా దేవుడి మీద మాట్లాడి ఈరోజు ప్రతిపక్షం హోదా లేకుండా కూర్చోన్నాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు దేవుని గురించి అసత్య ప్రసారాలు చేయొద్దండి. ఒకే దేశం ఒకే ఎన్నిక బీజేపీ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు సిపిఐ సిపిఎం నాయకులు మురళి, వందవాసి నాగరాజు, కందారపు మురళి, వేణుగోపాల్ వెల్లడించారు. కానీ ఈరోజు అనేక రాష్ట్రాలు వాళ్ళ అక్కడున్న ప్రజలు వాళ్ళ మనోభావాలు వాళ్ళ హక్కులు అవేమీ కూడా చర్చకి రాకుండా కేంద్రంలో ఒక గుత్తాధిపత్యాన్ని ఒక నియంతృత్వ ధోరణి తీసుకుపోవడానికి ఈ యొక్క ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూసాం, మొన్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 4 నెలల పాటు ఎన్నికల ప్రక్రియ జరిగింది. అంటే ఇప్పుడున్నది వీటికే ఇంత ఇదైతే రేపు ఒకే దేశం ఒకే ఎన్నిక పెడితే ఎన్ని నెలలు జరగాల? సంవత్సరం పెడతారా, లేకపోతే సంవత్సరంన్నర పెడతారా, ఎంత పెడతారని చెప్పేసి క్లారిటీ లేదు. ఈరోజు బీజేపీకి పూర్తి మెజారిటీ లేనప్పటికీ బీజేపీకి ఎన్డీఏకి కూడా రాజ్యాంగ సవరణ చేయగలిగిన శక్తి లేనప్పటికీ ఇది కావాలనే ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించడానికి రాజ్యాంగ సవరణ చేయడానికి శక్తి లేకపోయినప్పటికీ ప్రజల్లో ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశం. మేము చెప్పిందే వేదవాక్యంగా భారతదేశ వ్యాప్తంగా 400 సీట్లతో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. అది 240కి పడిపోయింది. ఈరోజు 1-2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వాళ్ళపైన ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీనిని ఎట్టయినా రాబోయేటువంటి మళ్ళా ఎన్నికల్లో బీజేపీ ముందుకు గెలవాలంటే ఏదో పద్ధతిలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసి ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పేసినటువంటి నినాదం చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మళ్ళీ మనం అధికారం వస్తామో రామో అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా బాసిల్లుతున్న తుంబురు తీర్థం ముక్కోటిలో దాదాపు 14,500 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11న సుమారు 3,500 మంది, ఏప్రిల్ 12న 11,000 మంది భక్తులు తీర్థస్నానం ఆచరించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు అధికారులు తుంబూరు తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 5 గంటల నుంచి నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు భక్తులకు శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గ మధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా, స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి తీర్థానికి అనుమతించలేదు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే అనుమతించారు. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్లే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్కాస్టింగ్ విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా ప్రకటనలు చేశారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం పాప వినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించేందుకు అంబులెన్స్లను, పారామెడికల్ సిబ్బందిని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. మరోవైపు టీటీడీ భద్రతా విభాగం, పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కలిసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. టీటీడీ కల్పించిన అన్న ప్రసాదాలు, తాగునీరు, ఇతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ చేసిన ఏర్పాట్లను డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీఓ సురేంద్ర, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, వైద్యాధికారి డాక్టర్ కుసుమకుమారి తదితరులు పర్యవేక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గాలి ధనంజయ నాయుడు మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శ్రీ గాలి ధనంజయ నాయుడు గారు పరంపదించారని తెలిసి చాలా విచారించాను. భగవంతుడు నిర్ణయించిన సమయానికి ఎవరైనా సరే దాన్ని ఆదేశాన్ని పాటించాల్సిందే. శ్రీ ధనంజయ నాయుడు చాలా మంచి మనిషి, సంస్కారవంతుడు, చిత్తశుద్ధితో పార్టీ తనకిచ్చిన బాధ్యతను జిల్లా అధ్యక్షుడిగా నిర్వర్తిస్తూ, కానీ అందరితో అన్ని పార్టీల వాడితో కూడా మంచి సంబంధాలు పెట్టుకునేవాడు. పార్టీ సిద్ధాంతపరం విషయాలపైన ప్రత్యర్థులతో కూడా
స్నేహపూర్వకంగానే మంచిగా వాదిస్తూ ఉండేవాడు. అందరికీ నచ్చజెప్పే ప్రయత్నాలు చేసేవాడు. నాకు నేనన్నా చాలా వ్యక్తిగతంగా ఆయనకి చాలా అభిమానంగా ఉండేది. నా కార్యక్రమం ఎక్కడున్నా ఆ కార్యక్రమాల్లో పాల్గొనే దానికోసం వచ్చేవాడు. నేను ఇక్కడికి వచ్చినా కూడా ధనంజయ నాయుడు గారిని పలకరించి మంచి వారి యోగక్షేమాలు తెలుసుకునేట్టుగా అలవాటు పరిపాటి ఆ విధంగా సాగింది. ఆ రోజుల్లో తిరుపతిలో న్యాయవాది మోహన్ రంగం గారు, అలాగే శ్రీ ఎన్వి రంగారావు గారు పాతకాలం మనుషులు. ఆ తర్వాత వచ్చిన తరంలో శ్రీ ధనంజయ నాయుడు గారు, యలమూరి జనార్దన్ రెడ్డి గారు, నల్లారెడ్డి గారు, ఆ తర్వాత వాళ్ళ కుమారుడు చంద్రారెడ్డి, ఇప్పుడు కొత్త తరంలో భాను, అలాగే శ్రీనివాస్, ఇంకా అనేక మంది మన వాళ్ళందరూ ముందుకొచ్చి సిద్ధాంతపరంగా పనిచేస్తున్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆవరణలో వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు శ్రీ వీరాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, బింబస్థాపన మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు, దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్ గారు దంపతులు, దేవస్థానం మాజీ చైర్మన్లు మణినాయుడు, మోహన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలకు పెద్దపీట వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షులు వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఖాదర్ బాషా పేర్కొన్నారు. తిరుపతి ఆర్సీ రోడ్డులోని షాదీ మహల్లో ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి నగరంలోని ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. రాష్ట్రంలో, దేశంలో ముస్లింల ఐక్యతను చాటి చెప్పేలా తమ బలం ఉండాలని, రానున్న రోజులలో తమ హక్కులు సాధించుకునేలా ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా మెలగాలని అన్నారు. ఈ సందర్భంగా ఖాదర్ బాషా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన ఘనత వైకాపాకు దక్కిందని, ముస్లింల పక్షపాతిగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారని అన్నారు. అలాగే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు విప్ జారీ చేశారు. చూడండి మా విప్ అని జారీ చేసి మొత్తం ఎంపీలు పిలుచుకొని దాన్ని కూడా రాజ్యసభలో కూడా అగైనిస్ట్గా బిల్లు పాస్ చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం వాళ్ళకి ఏం అర్థమవుతుందా, అక్కడ మన నితీష్ కుమార్ అయితే నోరు మూసుకున్నారు. కానీ ఇక్కడ ఉంది కదా మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే రెండు మాటలు మాట్లాడతాడు ఆయన. ఆయన ఇమీడియట్గా కొంతమంది చెప్పారు మైనార్టీస్కి మన ఇమీడియట్గా రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుగా ఓటు వేయలేదని ప్రాపగండా చేయండి అన్నారు. దాన్ని గాను వైవి సుబ్బారెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. సరే ప్రూఫ్ చేసుకోండి అన్నారు. ఆ ఛాలెంజ్కి కట్టుబడ్డాము వైఎస్ఆర్సీపీ పార్టీ. పాఠశాలల రద్దును వ్యతిరేకిస్తూ ఈ నెల 14వ తేదీ అంబేద్కర్ జయంతి రోజున ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ఇందిరా మైదానం నుండి భారీ నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు సిపిఎం నాయకులు కందారపు మురళి, వందవాసి నాగరాజు తదితరులు పిలుపునిచ్చారు. ముఖ్యంగా మన తిరుపతి జిల్లాలో 900 స్కూళ్లు మూసేయడం కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ మీడియా సమావేశాన్ని మేము నిర్వహిస్తున్నాం. స్వయంగా జిల్లా కలెక్టర్ గారు, అదే మాదిరి విద్యాశాఖ అధికారులు, డిఈఓ దగ్గర నుంచి కిందన ఎంఈఓల దాకా ఈరోజు వెంటబడి స్కూళ్ళు మూపేయించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 1868 స్కూళ్ళు ఈ జిల్లాలో ఉంటే దాదాపు 900 ప్రాథమిక పాఠశాలని మూసేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. స్వయంగా జిల్లా కలెక్టర్ గారే వాయిస్ మెసేజ్లు అన్ని గ్రూపుల్లో పెట్టి ఈ కమిట్మెంట్ను పూర్తి చేయండి అని చెప్పి ఒత్తిడి చేయడం అనేది అది చాలా అన్యాయమైనటువంటిది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత సామరస్యాన్ని రెచ్చగొట్టుతూ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి
రాజ్యాంగ విరుద్ధంగా వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ చేసి ఆస్తులను కొట్టేయడానికి, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగానే వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని తక్షణమే రద్దు చేయాలని ఈ రోజు తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆర్టికల్ 30 పైన వీళ్ళు అటాక్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళ అజెండా. వీళ్లకు మద్దతు ఇస్తూ అన్ని రకాల ముస్లింలకు నాశనం చేయడానికి ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. నేను ఒకటే కోరేది, జరిగింది ఇప్పుడైనా కళ్ళు తెరిచి అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముస్లిం సోదరులు, అధికారం గొప్ప కాదు, పదవి గొప్ప కాదు, భారతదేశంలో మన ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన అవకాశం వచ్చింది. కాబట్టి మీరందరూ పార్టీకి రాజీనామా చేసి రోడ్డుపైకి రండి. మొత్తం వాటిని స్థిరీకరించి జాగ్రత్త చేసి అందులో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టి దాన్ని బ్రహ్మాండంగా నేను చేపట్టి మొత్తం దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి పచ్చి దగాపూరితమైనటువంటి, మోసపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి, విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా పచ్చిగా అబద్దాలాడుతూ ఉన్నారు. తిరుపతి బస్టాండ్ సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి అపర భక్తులు శ్రీ భక్త కనకదాసు గారి విగ్రహ స్థాపన కొరకు భూమి పూజ నిర్వహించారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కనకదాసు విగ్రహం తిరుపతి మహానగరంలో బస్టాండ్ కూడలిలో కనకదాసు భక్తులు ఏర్పాటు చేయడం, కనకదాసు విగ్రహానికి భూమి పూజ చేయడం చాలా సంతోషకరం. ఈ తిరుపతి పుణ్యక్షేత్రములో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళిద్దరిపైన ఎన్నో కీర్తనలు పాడి భగవంతుడిని ఆలాపించి భక్తులను ఉసిగొలిపి భక్తులకు దైవము ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అందులో భాగంగా పద్మావతి జీప్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఆర్ మహల్ వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మావతి జీప్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కూడా కలిసి, సోదరులందరూ కలిసి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఎండాకాలం ఎండ తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ రైల్వే స్టేషన్లో నుంచి వచ్చే భక్తులు, అదేవిధంగా బస్టాండ్ ఆపోజిట్లో ఉంది, బస్టాండ్లో నుంచి వచ్చే భక్తులు ఈ రోడ్డు బస్టాండ్కు, రైల్వే స్టేషన్కు ప్రధాన రహదారి. ఇటువంటి రహదారిలో మన పద్మావతి జీపు ఓనర్సు మరి డ్రైవింగ్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. శ్రీ పద్మావతి డ్రైవర్ అండ్ ఓనర్ అసోసియేషన్ 2-3 సత్రాల దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం ముఖ్యం యాత్రికులకి సదుపాయం చేయడానికి మాత్రమే. ఇది మా ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో తిరుపతి ఎన్ఆర్ఐ కళాశాల ప్రభంజనం సృష్టించింది. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 465, 464, 464, 464 మార్కులు ఎన్ఆర్ఐ విద్యార్థులు సాధించారు. అదేవిధంగా జూనియర్ బైపీసీలో 440కి గాను 435, 431, 431 మార్కులతో పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ కళాశాల డైరెక్టర్ భాస్కర్ రావు, సీఈఓ ప్రసాద్ రావులు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అదేవిధంగా అధ్యాపకులను, విద్యార్థుల తల్లిదండ్రులను సైతం అభినందించారు. తమ కళాశాలలో ఆబ్జెక్టివ్ మెథడ్తో విద్యాబోధన సాగిస్తున్నామని, దీని కారణంగా విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. విజయ్ బేరీ మోగించాం. వరుసగా 4, 35, 34, 33, 32తో బైపీసీ విభాగంలో కూడా ప్రతి ముగ్గురులో 2
460 పైగా మార్కులు సాధించారు. ఇంతటి ఘన విజయం సాధించడానికి మూల కారణమైనటువంటి మా అధ్యాపక సిబ్బందికి, మా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా మా దగ్గర ఇలాంటి అద్భుత ఫలితాలు రావడానికి ముఖ్య కారణం తక్కువ సంఖ్యలో సెక్షన్కి 40 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ మీద అత్యధిక శ్రద్ధ, ఆబ్జెక్టివ్ ఓరియంటేషను, కేవలం ఇంటర్మీడియట్లో హయ్యెస్ట్ మార్క్స్ రావటమే కాకుండా రాబోయే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో కూడా నీట్లో కానీ, జేఈ మెయిన్ కానీ, లేకపోతే ఐఐటి అడ్వాన్స్లో కానీ విజయభేరి మోగిస్తామని మేము ఎన్ఆర్ఐ తిరుపతి సంస్థల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఏ కాలేజీకి లేనటువంటి ఫలితాలు ప్రతి ముగ్గురులో ఇద్దరికి 440 పై మార్కులు సాధించినటువంటి విద్యాసంస్థ ఏదైనా ఉందంటే ఈ రాయలసీమ చరిత్రలో ఒక ఎన్ఆర్ఐ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా బైపీసీ విభాగంలో కూడా 420 పై మార్కులు సాధించినటువంటి ప్రతి ముగ్గురులో మా దగ్గర జాయిన్ అయినటువంటి ప్రతి ముగ్గురులో ఇద్దరు స్టూడెంట్స్కి 420 పై మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచినటువంటి ఎన్ఆర్ఐ విద్యార్థులకు ఈ రిజల్ట్స్ కోసం కష్టపడినటువంటి మా అధ్యాపకేతర బృందానికి మరియు మా ప్రిన్సిపాల్స్కి, ఈ విధమైన రిజల్ట్ తెచ్చినటువంటి మా విద్యార్థులకు, అదేవిధంగా సంస్థకి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మా స్టాఫ్కి మరియు అదేవిధంగా మా తల్లిదండ్రులకు కూడా ఈ విజయాన్ని డైరెక్టర్ గారు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో చిత్తూరు నగరం మురుగానిపల్లెలోని పిఎస్ఎన్ జూనియర్ కళాశాల ఎప్పటిలాగే తమ హవాను కొనసాగించింది. శనివారం విడుదలైన ఫలితాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో సి నిఖిత 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి సత్తా చాటింది. అదేవిధంగా సాహితీ ఎం వాసవి 989 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. అదేవిధంగా మొదటి సంవత్సరంలో జూహితారాజ్ 470 మార్కులకు గాను 466, రవళిక 465 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో రక్ష్మ 1000 మార్కులకు గాను 960 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ సత్యనారాయణ, ప్రిన్సిపల్ నాగరాజు మీడియాకు ఫలితాలను వెల్లడించారు. ఈ మంచి ఫలితాలు సాధించిన మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఈ కృషి కారణమైన మా అధ్యాపకులకు నేను ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. రాబోయే ఈ జేఈ మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, విఐటి కావచ్చు, ఆ ఫలితాలు కూడా మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. సాధిస్తారు కూడా ఉంటాను నేను. ఇంకా బిట్స్ ప్లాన్ టెస్టులు ఉన్నాయి, ఎంసెట్ టెస్టులు ఉన్నాయి. వాటిలో కూడా మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో రేణిగుంట నారాయణ కళాశాల ప్రభంజనం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లి విద్యార్థి ఆంధ్రప్రదేశ్ టాపర్లో ఒకరిగా నిలిచారు. ఎంపీసీలో 1000 మార్కులకు 985 మార్కులు కనుమూరి కౌశిక్ నారాయణ కళాశాల విద్యార్థి సాధించాడు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన కౌశిక్ను అభినందించారు. కళాశాల యాజమాన్యం అధ్యాపకులను, విద్యార్థి తల్లిదండ్రులు వనాద్రి, మహేశ్వర్లను అభినందించారు. ఐరాల మండలం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నందు ఈరోజు గ్లాస్మేట్స్ చిత్రం యూనిట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్లాస్మేట్స్ చిత్రం గురించి దర్శకుడు బి లోకేష్ మాట్లాడుతూ తొలిసారి తెలుగుతో పాటు అన్ని భాషలలో పాన్ ఇండియా మూవీగా చిత్రీకరిస్తున్నామని తెలిపారు. యువతకు మంచి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పాలక మండలి సభ్యులు పూల ప్రభాకర్, వేణుగోపాల్ మరియు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి మునిరాజు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నానబాల లోకేష్ రాయల్, కులశేఖర్, ధనపాల్ మరియు శ్రీ రాధాకృష్ణ పిక్చర్స్ మొదలైన వారు పాల్గొన్నారు. మనం పక్క వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అలా మనం చూసుకున్న తర్వాత పక్క వాళ్ళకి చూడాలనే ఒక కాన్సెప్ట్ వచ్చే డైలాగ్ ఏంటంటే, నీ ఇంట్లో దీపము సారాతో కాల్చి పక్కింటి దీపం నెయ్యితో కాల్చొద్దు, నీ ఇంట్లో దీపం నువ్వు నెయ్యితో కాల్చుకో, తర్వాత పక్కింటి గురించి కూడా అది ఉంటుంది. ఈ తెలుగు నేటివిటీ ఉన్న పాన్ ఇండియా మూవీ అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది. ఓకే అనుకుంటున్నాం బ్రదర్, ఇంకా పెరగచ్చు బడ్జెట్. జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించారు. హతమైన ఉగ్రవాదులలో ఒకరు జైషే మహమ్మద్ టాప్ కమాండర్ సైఫుల్లా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద ఒక జేసీఓ అమరుడయ్యాడు.
ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నానికి భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చింది. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ తన చివరి శ్వాస వరకు ఉగ్రవాదులతో పోరాడాడు. చొరబాటుదారుల గురించి సమాచారం అందడంతో భారత సైన్యం సరిహద్దు ప్రాంతంలోని అనేక ప్రదేశాలలో ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఏప్రిల్ 9 నుంచి కిష్త్వార్లోని చత్రు అడవిలో సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. గురువారం కూడా భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీని తర్వాత భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు దాక్కున్న సమాచారంతో ఆ ప్రాంతమంతా జల్లెడబడుతున్నారు. పారా కమాండోలు, ఆర్మీ, పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది ఇతర ఉగ్రవాదుల కోసం గాలింపులో నిమగ్నమై ఉన్నారు. రామ్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పూర్వ సింగ్ కూడా ఉగ్రవాదులను అంతమొందించడానికి భద్రతా దళాలతో కలిసి పనిచేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి సురక్షితమైన రాకపోకలను నిర్ధారించడానికి సైన్యం జాతీయ రహదారి 44పై భద్రతను మరింత పటిష్టం చేస్తుంది. ఈ రహదారి కేంద్రపాలిత ప్రాంతంలోని అనేక ప్రాంతాలను కలుపుతుంది. ఉగ్రవాదులు ఆయుధాలు, వస్తువులను అక్రమంగా రవాణా చేయడానికి చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి సైన్యం అనేక ప్రధాన చర్యలు తీసుకుంది. సైన్యం హైవేపై పగలు, రాత్రి గస్తీని పెంచింది. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాలు మరియు ముఖ్యమైన ప్రదేశాలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో అనేక చోట్ల మొబైల్ వెహికల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని నిఘా వర్గాలు వెల్లడించాయి. ముంబై ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవూర్ రానాను అమెరికా నుంచి భారత్కు తీసుకువచ్చి విచారిస్తున్న తరుణంలో ఈ అలర్టు రావడం గమనార్హం. 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైకి చేరుకొని సిఎస్ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాలలో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు మారణ హోమం కొనసాగింది. ఈ ఘటనల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్లు అమరులయ్యారు. రానా పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్, 3 ఉగ్రవాదులు హతం. మృతుల్లో జైషే మహమ్మద్ కమాండర్. జమిలీ ఎన్నికలపై మాజీ ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్య. సాంకేతికత సహకారంతో సాధ్యమేనన్న వెంకయ్య నాయుడు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల. కృష్ణా జిల్లా ఫస్ట్, చిత్తూరు జిల్లా లాస్ట్. తిరుమలలో భద్రత డొల్లా. నిద్రావస్థలో నిఘా వ్యవస్థ. పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించబోయిన భక్తులు. వేడుకగా వసంతోత్సవాలు. భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. తిరుమలలో పోటెత్తిన భక్తులు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.